వైదిక సాహిత్యం చదువుతాడు, వీడేమి రాశాడు అని కవిని విమర్శ చేయటం మొదలు చెప్పాడు. బాలా ఇత్యుక్తే నాకు స్తనందయ, మాతృస్తన్యాన్ని పెట్టుకుని పాలు తాగేవాడు కాదు, సాహిత్య మాతను స్తన్యాన్ని పట్టలేనివాడు. తల్లి యొక్క స్తన్యాన్ని పట్టలేనివాడు బాలుడు. పశువులు మనం ఏంటంటే బాలహ అని చెప్పకూడదు. ఎందుకని? స్తన్యం పట్టుకోలేకపోతేనే వాడు బాలుడు. మనుష్యులు మాత్రమే స్తన్యం పట్టిస్తారు. పశువులన్నీ బిడ్డలే పట్టుకుంటాయి కదా. పశువులన్నీ బిడ్డలే వెళ్ళి తల్లి స్తన్యాన్ని పడతాయి. కేవలం మనుష్యులు మాత్రమే తల్లి స్తన్యాన్ని పట్టించుకుని తాగాలి. తల్లి పట్టించాలి. వేరే రకంగా వాడు తాగడు. అంటే మీకు ఇవన్నీ వ్యవహారం చేసుకునేటప్పుడు ముందర మీ ఆత్మేచ్ఛను మీరు తెలుసు. శంకరాచార్య చెప్పాడు, ఆత్మేచ్ఛావ్యవసీయతాం, మీ ఆత్మేచ్ఛను తెలుసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం జరిగిపోతే మనస్సు యొక్క ప్రమేయంతో ఏమీ లేదు. నేను మనస్సును వదిలేయండి నేను చెప్తే మీరు మనస్సును వదిలేయగలగాలి. నాకు దుఃఖం కాదు అని చెప్తే, ఇప్పుడు చెప్పారు కదండి, బాధకాలీన ఇచ్చా విషయత్వం అని. నేను మొన్న మళ్ళీ చెప్తాను, మొదలుపెట్టి గుర్తిస్తాను. ఇప్పుడు మీరు ఒకరోజు కర్మ చేశారండి, ఇప్పుడు ఈరోజు కర్మ చేశారు. మీరందరూ కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కదా. మొన్న పోయినసారి చెప్పారు, కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటే మీరు ఈరోజు బాగా కృషి చేశారు. ఒకటి మీకు కూలి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 300 రూపాయలు ఇచ్చాడు. వేదం అడిగింది, లోకంలో నువ్వు ఈరోజు చేసిన కర్మని 100 సంవత్సరాల తర్వాత దాచుకోవటానికి ఉపయోగపడేది ద్రవ్యము అన్నాడు. అవునా కాదు? రాజుగారు డబ్బులు కలిగించలేదనుకోండి, డబ్బులు తయారు చేయలేదు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? డబ్బు లేదు అంటే మీకు వచ్చే పెద్ద కష్టం చెప్తున్నాను. లోకంలో డబ్బు లేదంటే అందరూ డబ్బు మనుషులు అయిపోయినారు అని మీరు దిగుపడుతున్నారు. లోకంలో డబ్బు లేదంటే ఏమవుతుంది చెప్పండి? అది తెలియాలి మీకు. లోకంలో డబ్బు లేదంటే కూలివాడు 10 గంటలు పని చేస్తే వాడికి భోజనం నిద్ర తప్ప నుంచి ఇంకేది దొరకదు. అవునా? మీరు కూడా ఒక టీచర్ ఎంత గట్టిగా అరిచి పాఠం చెప్పినా కూడా వాడికి కూడా దానికి మించి దొరకదు. వీడు ఈరోజు కర్మ చేయగలిగిన శక్తిని 100 సంవత్సరాల తర్వాత ఆ కర్మను వాడుకోవాలంటే ఈ కర్మను లోకంలో ఒక ద్రవ్య రూపంగా మార్చవచ్చు అని ప్రతిపాదించాడు. మీరు ఈరోజు చేసిన కర్మను లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ. శంకర భగవత్పాద లభసే నిజ కర్మోపాత్తం. మీరు కర్మ చేస్తున్నారు కదండి, చేతితో కర్మ చేశారు, చేతులు బాగా ఆడించాడు, మీకు కర్మ వల్ల ఇది ధనం అని ఇచ్చాడు. ఆ ధనం వల్ల భోజనం అయిపోయింది, మిగిలింది. దేనికి పనికి వస్తుంది? ఇహలోకంలో ఇంద్రియాల వల్ల జరిగే సమస్త కర్మలని మీరు ఆ ద్రవ్యంతో సాధించుకోవచ్చు. ఇది కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తున్నా. మీరు మాట చెప్తున్నారు, ఆ మాట కూడా డబ్బే ఇచ్చారు. కానీ పరమాత్ముడు పరలోకంలో ఈ మాటలు చెప్పిన వాడికి నేను స్థానం ఇచ్చాను భగవంతుడు కల్పించి. రాజుగారు లేదు, రాజముద్ర పడేటువంటి బంగారం దొరకలేదు, అప్పుడు మీకు కర్మ దొరకదు కదా. వేదేతిహాస పురాణాదులు ఎందుకు ప్రతిపాదించబడినటువంటి పుణ్య ద్రవ్యాన్ని ఎవరు మింటింగ్ చేస్తున్నారు అని అడిగాడు. మీకు ఇది అర్థం కావాలి కదండి. బహుశా అర్థమై ఉండాలి. మీరు కర్మ చేస్తే ధనం వస్తుంది, ఆ ధనం వల్ల ఇహంలో ప్రయోజనం సిద్ధించింది. మీరు కర్మ చేస్తే దొరికేటువంటి పుణ్యం పరంలో పనిచేస్తుంది అంటే పుణ్యద్రవ్యానికి కర్త ఎవడు శాసనం చేసి మనకు పుణ్యద్రవ్యాన్ని ఇప్పిస్తున్నాడు చెప్పండి. ఎక్కడ ఇచ్చాడు మీకు పుణ్యద్రవ్యం? ఇప్పుడు యూజీసీ నెట్ రాస్తే మామూలు మేము అనుకుంటున్నాం, నెట్ రాశాడు వాడు, నెట్ క్వాలిఫై అయిన వాడికి లెక్చరర్షిప్ ఇస్తాము వాడు చెప్పాడు. సరే 1000 మంది రాశారు, ఒక 40 మంది 60 మంది లెక్చర్స్ అయినారు, మిగిలిన కొంతమంది కాలేదు. అంటే నెట్ పాస్ అయినటువంటి వాడు ఒకడైనా నెట్ పాస్ అయినాను కాబట్టి నేను ఇహంలో సుఖిస్తున్నాను చెప్తున్నాడు కదా. మీరు పరద్రవ్యమైనటువంటి పుణ్యాన్ని సంపాదించడానికి
పరరూపమైనటువంటి పుణ్యాన్ని లోకంలో ఎవరిస్తున్నారు? మీకు ప్రశ్న అర్థం కావాలి. రాజుగారు ముద్ర చేస్తే కరెన్సీ తయారైతే ఎవరు పరరూపమైన పుణ్యాన్ని ఇస్తారు అని తెలియకపోతే లోకంలో పుణ్యద్రవ్యాన్ని జీవుడు సంపాదించలేడు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేదానికి నా దగ్గర ఒక ప్రొఫెసర్ వచ్చారండి కరెక్ట్గా 10 రోజులకి. ఆయన నాకు ఏమన్నారంటే, స్వామి నేను నికుంభిడా ఉపాసన చేస్తున్నాను, నాకు సిద్ధి అయిందా లేదా చెప్పాలి మీరు అని. నేను చెప్తానండి, మంచిదే. నికుంభిడా ఉపాసన చేస్తున్నారు కదా, ఇప్పుడు శరీరంలో ఒకరు లోకంలో డబ్బు సంపాదించాలి, కర్మ చేస్తే విత్తము అని నియమం. మీరు ఏ కర్మ చేయటం వల్ల మీకు సిద్ధి అవుతుందో నాకు చెప్పండి అని అడిగారు. ఆయన అన్నాడు, నేను ప్రతిరోజు మంత్రాలు చెప్తున్నాను, ఆ మంత్రాలు చెప్పడం వల్ల నాకు సిద్ధి వచ్చేస్తుంది కదా అని అన్నాడు. నేను చెప్పాను, ఆ శబ్దాన్ని ఏమైనా నువ్వు తయారు చేశావా అని అడిగాను. లేదండి. దాంట్లో వాక్యాల్లో ఉన్నటువంటి మంత్రాన్ని ఏమైనా నువ్వు రచించావా? లేదండి. ఆ వాక్యాలని నువ్వు నేను చెప్తున్నానని పట్టుకుని అరవడానికి మీకు ఇంకేం చేయడం లేదు కదా. అవును, చేయడం లేదు. అట్లయితే ఈ యొక్క వాక్యాన్ని ఉచ్చరించినటువంటి ద్రష్టృత్వం లేదు, కర్తృత్వం లేదు. ఎవడో ఉచ్చరించే వాక్యాన్ని నువ్వు ఉచ్చరించడం వల్ల నీకు వచ్చే ఫలం ఏం చెప్పు. అదే మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నాకు అర్థమైంది కదండి. ఎవరో చెప్పిన మాటలు నేను చెప్పేస్తున్నాను. ఆ చెప్పేస్తే నాకు ఫలం ఎట్టొస్తుంది అంటే నేను చెప్పాను, ఆత్మద్రవ్యాన్ని త్యజించకపోతే బలం లేదు. బలి అంటాం కదండి. బలి అంటే ఏంటండి? వాస్తవంగా బలి అంటే బలం కలిగిన వాడండి, పూజ చేస్తుంది. చతుర్థి విభక్తి అని సంస్కృతంలో అంటాం కదండి. చతుర్థి తదత్తార్థ బలిహిత సుఖరక్షితవు అని వ్యాకరణ సూత్రం. చతుర్థి అనేదాన్ని ఎక్కడ ప్రయోగిస్తామంటే తదర్థార్థ బలిహిత సుఖరక్షితవు అని. పరమాత్ముడికి ఆత్మద్రవ్యాన్ని ఇవ్వాలి. నేను మంత్రాన్ని ప్రయోగించినప్పుడు పరమాత్ముడికి ఆత్మద్రవ్యాన్ని ఇవ్వాలి. ఆత్మద్రవ్యం ఏది చెప్పండి? ఆత్మద్రవ్యము ఇచ్ఛా, సుఖము, ద్వేషం. ఈ మూడండి ఆత్మద్రవ్యం. సుఖము, ద్వేషము అంటే ఇప్పుడు మీరు కర్మ చేసినప్పుడు సుఖము, ద్వేషాన్ని వదిలిపెట్టాలి. ఎట్లా వదిలిపెట్టాలని మీకు చెప్తాను. మీరు ఒక పెద్ద టీం లీడర్, మీ సబార్డినేట్ని ఉదయం వచ్చిన వెంటనే పిలిచి తిట్టాలి. తిట్టగలరా? మామూలు తిట్టగలరా అండి? మీరు తిట్టలేరండి. సరే, ఒకరిని ఇప్పుడు నేను మీ ముందర ఉన్నాను, కొంతసేపు నన్ను పొగడండి. నేను అప్పుడప్పుడు ఒకరిని అడుగుతూ ఉంటాను, కొంతసేపు నన్ను పొగడండి అని అంటాను నేనే. స్వామి అంటే పొగట్టానికి హేతువు దొరకటం లేదు, పొగట్టానికి పదాలు దొరకటం. కారణం లేకుండా ఒక వ్యక్తిని మీరు మాటతో కూడా చెప్పే శక్తి మీకు లేదు. ఇది మీకు అర్థం కాదు. కారణం లేకుండా ఒక వ్యక్తికి పీడ కలిగించే శక్తి లేదు. ఇప్పుడు భగవంతుణ్ణి నువ్వు ఏ శక్తి లేకుండా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే, ఎవడో చెప్పిన మాటలు చెప్తే దాంట్లో నీ రూపమైనటువంటి భావం వెళ్ళటం లేదు. అంటే ఏం చేయాలి స్వామి? ఇప్పుడు నేను చెప్పండి. నేను చెప్పాను, ఎందుకు నీకు కూడా సంసారంలో సుఖాలు లేవు స్వామి అంతలో చేస్తాను. నేను అడిగాను, ఇప్పుడు నీ భార్యని ప్రతిసారి నువ్వు తిట్టాలనుకుంటున్నావు. ఒకసారి కోపం వచ్చింది నీకు భార్య మీద. భార్య మీద కోపం వస్తే నువ్వు వెంటనే పాత్రలు తీసి ఇసురు కొట్టు. అవునా కాదు? అవును, కొట్టాను స్వామి. నువ్వు అంత కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని అమ్మవారికి ఇచ్చేస్తున్నానని చెప్పు. ఈ కోపాన్ని అమ్మవారికి ఇచ్చేస్తున్నానని చెప్పు. అంటే ఆ కోపాన్ని నువ్వు వాడకపోతే నీ శరీరం దగ్ధమైపోతుంది. నీకు తెలిసిపోతుంది వెంటనే. నీకు బాగా అర్థం కావాలండి. మీకు క్రోధం వచ్చింది, ఆ క్రోధ శక్తిని మీరు వాడకపోతే తక్షణం మీ శరీరంలో ఆరాటం మొదలైపోయి గుండె దడ 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 దడా కొట్టుకుంటుంది. అదే చెప్తున్నాడు, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిది కర్మకోటికి. నేను వాళ్ళని తిట్టాల్సిందే, తిట్టకపోతే నాకు శాంతి లేదు నన్ను ఒకడు అనుకుని చుట్టూ ఉన్నాడండి. అంటే ఇప్పుడు ఇది
మనుష్యుడికి జరిగేటువంటి వ్యవహారం. తిట్టాలంటే నాకు తిట్టడానికి ఏదో కష్టం వచ్చి ఉండాలి. ఆ కష్టాన్ని నేను ఆ మాటలతో చెప్పి వాడు ఆ మాటల వల్ల వాడు కష్టపడ్డాడని చెప్తే నాకు హృదయం శాంతి. అంతేనా కాదు? ఇప్పుడు చెప్పాడు, లోకంలో రాక్షస సంహారం చేయటానికి కుక్కని నేను పట్టుకున్నానండి, అదేదో తప్పు చేసింది అంటే భైరవి ఉపాసన చెప్తున్నాను, తప్పు చేసింది. దాన్ని నేను కట్టిపట్టుకుని దండిద్దామని కట్టబెట్టుకుని దాని వరకు వెళ్ళాను. అది పరిగెడుతూ వెంటనే నేను వెళ్ళలేని చోటుకి వెళ్ళాను. అప్పుడు నేనేం చేశాను, నేను వదిలిపెట్టేసాను. అంటే కామము, క్రోధము, భయము ఇత్యాదులు మనం దండిస్తామన్నప్పుడు అవి పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? ఇంకో చోట దాక్కుంటాయి. ఈ లోకంలో విస్తరించినటువంటి సమస్తమైనటువంటి కామక్రోధాదులను దండన చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆ పరమాత్ముడు కారణం లేకుండా ఏ పని చేయి. అంటే అందరి యందు ఉన్నటువంటి క్రోధశక్తిని ప్రతిరోజు ఈరోజు చేస్తే 300 రూపాయలు వచ్చింది, రేపు చేస్తే 300 రూపాయలు వచ్చింది, వీటంతా దాచిపెట్టుకుని మహదాశయాన్ని ఒక గృహాన్ని నిర్మాణం చేయడానికి ఒకరోజు వాడినట్టుగా కర్మశక్తిని నిష్పాదించి ఒక చోట దాచిపెట్టి దాని గృహ నిర్మాణానికి వాడినట్టుగా మీలో కలిగినటువంటి ద్వేషాన్ని, సుఖాన్ని కర్తృత్వ బుద్ధితో తీసుకోకుండా పరమాత్మార్పణం చేసి కేవలం తిష్టమూర్తిగా ఉంటే మంత్రసిద్ధి జరుగుతుంది. ఏ వాక్యంతో మీరు ఆ సుఖాన్ని విడిచిపెట్టారో ఆ వాక్యం ఆ మంత్రంలో ఉంటుంది. మనకు ఆ సుఖం వచ్చింది, భార్య మీద కోపంగా ఉంది, తిట్టకపోతే వాడికి ఏదో తెలియదండి, నేను చెప్పాలండి, ఏం చేసేది వాడు ఇంకోటికైనా మీకు చెప్పేస్తాడు, వాడికి శాంతి ఉండదు. ఆ మాట చెప్పేయాలి. అదే శంకరాచార్య చెప్పాడు, చిత్తస్య శుద్ధయే కర్మ. చిత్తంలో అశుద్ధి ఏమిటి? క్రోధము, ద్వేషము, అసూయ, భయము, ఇవన్నీ అశుద్ధాలు. చిత్తంలో ఉన్నటువంటి అశుద్ధాలు. క్రోధం కలిగింది అంటే నిందించాలి, ద్వేషం కలిగిందంటే వేరు చేయాలి, కామం కలిగిందంటే ఆలింగనాది కర్మలు చేయాలి. ఈ కర్మ చేయకపోతే అది మనం శమించలేదు. చూడండి, వాడికి నిద్ర పట్టదు, కామజ్వరం వస్తుంది. అది ఆలింగనం చేస్తేనే కామజ్వరం శమిస్తుంది. తెలిసిపోతుంది కదా మనకి అనుభవంలో. అదే శంకరాచార్య, నీకు కామం వచ్చినప్పుడు ఆలింగనాది కర్మలు లేకుండా ఆ కామాన్ని ఆత్మరతితో సంతోషపెట్టినట్లయితే ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని పట్టేస్తుంది. ఇది ఎట్టి చేయమని నేను మీకు ప్రతిపాదించడం లేదండి. లోకంలో శక్తిగా మార్చే విద్యను నేను మీకు చెప్తున్నాను. మీకు దాని ఎందుకు ఇచ్చ ఉంటే అది విద్య, మీకు అది ఇచ్చ కాదంటే దాన్ని త్యజించండి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలనుకున్న వాడికి ధనం ఆర్జయ కాకుస్త ధనమూలం మీద జగత్. డబ్బు కావాలనుకున్న వాడికి డబ్బే గొప్పది. మీరు డబ్బు కావాలనుకుంటే డబ్బే చేయాలి. గురువుగారు డబ్బు వద్దుంటున్నారు కదా అని డబ్బును వదిలిపెట్టేయండి. మీ మనస్సు ఏది ఉందో దాన్ని నడపండి, ఆ శక్తిని మీరు సంపాదించాలి. అది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు నికుంభుడా చేస్తాను అని అంటే శత్రు సంహారకమైనటువంటి శక్తి ఆయుధంలో ఉందండి, ఈటలో ఉందా? వాడి దగ్గర ఒక ఈట ఉంది, నా దగ్గర ఒక ఈట. ఈట పోయి కొడుతుందండి శత్రువుని. మీలో ఉన్నటువంటి క్రోధం పోయి కొడుతుంది. అది ఎంత క్రోధం ఉందో అంత క్రోధాన్ని ఆ ఈటలో నిష్పన్నం చేయాలి. తర్వాత ఈటలో నిష్పన్నం చేసిన తర్వాత పరమాత్మ ద్రవ్యం లక్ష్యం అండి. దాన్ని కొట్టేటువంటి శక్తి క్రోధంది. క్రోధానికి లక్ష్యం ఉండదు. భగవంతుడి యొక్క సహకారం లక్ష్యం. మీరు విడిచిపెట్టిన తర్వాత గాల్లో పోవాలి కదా, అది ఆ గాల్లో పోయేది పరమాత్మ స్వరూపం. అది అనుగ్రహిస్తుంది. మీరు విడిచిపెట్టేసారు, బాణం తప్పడం పడిపోయిందంటే మీ క్రోధం లెక్కలేదు కదా. మీరు ఒక మాట వాడాడు, ఒక దగ్గరికి పోయేసి మీరు ఒక తిట్టారు, వాడు హాయిగా ఉన్నాడు అనుకోండి, ఏం తిడితే వీడు కష్టపడతాడు. మీకు వెంటనే ఇష్యూ వచ్చేస్తుంది. మనం ఏం చేసినా వాడు దిగులు పట్టడం లేదు. ఈ మధ్యలో ఒక సినిమా వస్తుంది టీవీలో, ఆ రోజు చూశాను. అంటే మా ఇంటిలో మరదలు ఒక ఆమె ఉంది, సీరియల్. ఆమె ఏదో కష్టపడి ఉంటుంది, అన్న భార్య వాళ్ళు, వదిన వాళ్ళు కష్టపడి ఉంటే ఈమె అడుగుతుంది, ఎట్లయినా ఆమె ఆడవాలని ఆమె కోరుతుంది. ఒక ఇంకొక స్త్రీని నువ్వు ఏం చేసైనా, ఏం చేస్తే మా వదిన ఏడుస్తుందో నాకు తెలియటం లేదు, ఏదో ఒకటి చేసి మా వదిన ఏడిపించు అంటున్నాను. అంటే
ఈమె పోయి వాళ్ళు ఇంకొక ఆమె స్త్రీ వెళ్ళి మాట్లాడు, నాతో ఒకసారి డ్యాన్స్ చేయంటుంది వాడిని, నువ్వు వీడు అయితే నాతో ఒకసారి డ్యాన్స్ చేయాలి. సరే ఈ భార్యను వదిలిపెట్టి వాడు ఆమెతో డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు ఓహో వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, నా భర్తకు నా మీద ప్రీతి లేదని ఆమె ఏడవటం అని అంటే చూడండి, ఆమె ఎందుకు దుఃఖాన్ని నిష్పన్నం చేయటం కోసమని ఆమె దుఃఖ శక్తిని తీసుకుని ఈమె పని చేసి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇది వ్యవహారం కాదండి. వీడు ఆమె ఎంత ఏడ్చిందో అంత శక్తిని వీడు తీసుకుని ఈమె డ్యాన్స్ చేస్తే లాభం లేదు, ఆమెదే చేస్తేనే బాగుంది అని చెప్పాడు వాడు. మీకైతే ఆమెతో 10 నిమిషాలు డ్యాన్స్ చేస్తాడు, ఈమెతో డ్యాన్స్ చేస్తే లాభం లేదండి, నేను ఆమెతో డ్యాన్స్ చేస్తేనే నాకు హాయిగా ఉంది. అప్పుడు ఏమైంది, ఈమెతో డ్యాన్స్ అంతా ఆమె ఏడుపు వచ్చేసింది. డ్యాన్స్ చేసినాను ఆమె మహా సంతోషం పడింది, దానివల్ల ఏడుపు వచ్చింది, 2 ఏడుపులు వచ్చింది. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ దుఃఖమే కలగని వాడు ఒకడు మనబోడు వాడు చూస్తూ ఉన్నాడు. సంబంధం లేని వ్యవహారం కదా. అంటే లోకంలో మీ యొక్క దుఃఖ శక్తి ఒక్కడనే దుఃఖ పెట్టేటట్టుగా ఉంది కదా. ఎవడి యొక్క దుఃఖ శక్తి లోకంలో ఎవరినైనా దుఃఖ పెట్టగలుగుతుంది అంటే అది క్షౌద్రము. ఎవడి యొక్క సంతోష శక్తి ప్రపంచంలో ఎవరినైనా సంతోషపెడుతుంది అంటే అది దైవము. మీకున్నటువంటి ఆనందాన్నంతా అపరిమితంగా ఒక చోట చేర్చుకుని ఇంట్లో ఉన్న దుఃఖాన్ని విస్మరించి అదే ఆనందంతో ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని ప్రతిపాదించగలిగే శక్తి వస్తే మీకు దైవత్వం పడుతుంది. మీకు 1000 దుఃఖాలు, నువ్వు ఏడువు 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 అని 1000 వాక్యాలు వింటున్నా కూడా మీ మాటలో ఎదుటి వ్యక్తికి దుఃఖాన్ని చేరనివ్వనటువంటి ఒక ప్రవృత్తి మీరు ఉత్పన్నమైందంటే అది ఆత్మశక్తి. ఎందుకు నేను మీకు చెప్పాను, మీరు ఎంతకాలము మంత్ర జపాలను చేసినా కూడా దాంట్లో ఆత్మద్రవ్యము బలి కానట్లయితే, ఆత్మద్రవ్యం అంటే మీరు దేన్ని చేరిస్తే ఆ వాక్యం బలమవుతుంది. ఇంకా ఎదుటి వ్యక్తికి దుఃఖం కలగాలి. మీరు చేసే క్రియలో మంత్రం చెప్తేనే మీకు సంతోషం వచ్చేస్తుందంటే హ్యాపీ. అట్లా కాదు కదా, డ్యాన్స్ చేస్తే ఇంకొకడు ఏడవటంలో నా ఆనందం ఉంది అని అనుకున్నాను కదా. అంటే చెప్పాడు, నికుంభిడ యజ్ఞం చేసేది ఇంద్రజిత్తుడు. ఇంద్రజిత్తు రాముడి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఆ దేవత ఎందుకు నిష్పన్నం చేయాలి. ఎందుకు ఇంద్రజిత్తు వైఫల్యం చెందిపోయినాడు చెప్పండి. చేయలేకపోయినాడు. ఎందుకు చేయలేకపోయినాడు? ఎందుకు చేయలేకపోయినాడంటే ఇంద్రజిత్తుకి సాక్షాత్తు రాముడి మీద ద్వేషం లేదు. ఇంద్రజిత్తు యొక్క ద్వేషము రావణుడిది, అందువల్ల శక్తి చాలా. ఇంద్రజిత్తుడు నిజం కూడా చేసేసి ఉండొచ్చు యాక్చువల్గా. ఎందుకు చేయలేకపోయినాడంటే రాముడిని చంపేయాలన్న లక్ష్యము తండ్రిది కానీ ఇంద్రజిత్తుది కాదు. ఇంద్రజిత్తు కూడా రావణాసుడికి రామాయణంలో మీకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన మహాపురుషుడు, ఆయనతో ఎందుకు యుద్ధం అని చెప్పి రాముడికి బోధిస్తాడు. కుంభకర్ణుడికి కూడా రాముడి కొడుకు ద్వేషం లేదు. కేవలం ఈ యొక్క రావణాసుడు, మీకు బాగా అర్థం కావాలండి, రావణాసురుడి మొత్తం సైన్యంలో ఎవ్వడికి రాముడి మీద ద్వేషం లేదు, ఇంక్లూడింగ్ రావణ. మీరు ఇవంతా చదివారు కదండి. రావణాసుడు చచ్చిపోయినాడు, వాడు చచ్చిపోయినాడు, వీడు చచ్చిపోయినాడు, శూర్పణఖ చచ్చిపోయిందండి. ఎప్పుడైనా మీరు థింక్ చేసినారా? శూర్పణఖ చచ్చిపోలేదు, చచ్చిపోయినట్టుగా రామాయణంలో ఎక్కడ మెన్షన్ ఉంది చూడండి. ది ఒరిజినల్ ద్వేష ఇస్ ఆఫ్ శూర్పణఖస్, నాట్ ఆఫ్ రావణ ఆల్సో. దట్స్ వై రావణ వాజ్ ఆల్సో కిల్డ్. ఎవరిది ఇచ్చగా ఉంటుందో వాడు పరిహరించడానికి పరమాత్ముడికి కూడా శక్తి ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకో. ద్వేషమైనా పరమాత్ముడిదే, అది ఒరిజినల్ అయితే. ఒరిజినల్ అంటే ఏంటి? యు ఆర్ ది సోర్స్, నాట్ ది రిసోర్స్. ద్వేషం కానీ ప్రీతి కానీ స్వాత్మ పదార్థం కానట్లయితే పరమాత్ముడితో సంయోగం చెందదు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, వానర సైన్యంలో వాళ్ళందరినీ కొట్టే ఆనందము ప్రతి ఒక్కడిది అన్నాడు రామాయణం. ప్రతి ఒక్కడిది నాది ఆనందం, నా ఆనందం అనుకున్నాడు.
అందువల్ల మీకు రావణ యుద్ధంలో మరణించినటువంటి సైన్యంలో రామపార్శ్వంలో ఎవరు లేరు. మళ్ళీ వాడు పునరుజ్జీవితులైపోయినాడు. దే కుడ్ నాట్ బి కిల్డ్. కానీ చంపబడినట్టుగా భ్రమ కలిగింది. మళ్ళీ మృత్యుంజయం అంటే ఆ భగవంతుడి పార్శ్వం కదా, కాబట్టి అమృత్సంజీవం చేత వాళ్ళందరూ పునరుజ్జీవితం చేయబడ్డారు. ఇది కథా విశేషం. ఇది మీకు సారాంశం అర్థమైతే మంత్రశక్తిని ఉపయోగించడానికి వ్యాకరణం చెప్పారండి. మీకు మంత్రాన్ని ఎట్లా వాడుతున్నారు అంటే మీకు ఆ హేతువు బాగా గోచరించి ఈ ద్వేషం నాది, ఈ ప్రీతి నాది. ఇప్పుడు మీకు తెలిసేదానికి ఈ ద్వేషం నాది కాదు, నా భార్యది, ఆమె కోసం నేను కోపడుతున్నాను. ఈ ద్వేషం నాది కాదు, మా అమ్మది, నేను కోపడుతున్నాను. ఇవన్నీ పదవి వదిలిపెట్టే కామ ఉపభోగ పరమాహ గీతాశాస్త్రం. మన కోరిక కాదు, భార్య కోరిక కాబట్టి అది నెరవేరు. కామోపభోగ పరమాహ ఏతావది నిశ్చిత. మన కామం నెరవేరుతుంది కానీ కామానికి ఉండే కామాన్ని మీరు నెరవేర్చలేరు. మీ తపస్సు మీ కామాన్ని నెరవేర్చుకునే దానికి పనికొస్తుంది కానీ కామం యొక్క కామాన్ని తెచ్చడానికి కాదు. అంటే అర్థమైందండి, మీ యొక్క ప్రక్రియ మీ కామాన్ని శాంతపరుస్తుంది కానీ భార్య యొక్క కామాన్ని కాదు. భార్య కూడా కావించుంటే తప్పనిచ్చింది, అది సమానం. యజ్ఞంలో దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతివ పరస్పరం భావయంత ఏన శ్రేయోహం ఆప్నుయాం. మీరు పూజించే దేవతలు కూడా మిమ్మల్ని పూజిస్తారు, అది మీకు తెలియాలి బాగా. పూజ అంటే ఏంటండి? పూజ చేయడానికి ఏం చేయాలి? పుణ్యం జనయితే నేను చెప్పాను. మరి డెఫినేషన్ ఏం చేస్తారు? కర్మ ఏంటి పూజకి? అండి సింపుల్ అండి. అంటే ముందర వేద డెఫినేషన్ చెప్పాలి. ఉదమ ఆకుంచనం, ఉదమ ఆకుంచనం మూలాధార పూజ అన్నారు. మూలాధారాన్ని పూజించాలి. ఆకుంచనం అంటే మొడవటం. మూలాధారాన్ని పూజ చేయాలి అని మీరు అనుకుంటే ఒక్కసారి మనస్సుతో అనుకుని బుధరంధ్రాన్ని తెరవండి.